మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. ప్రేమికులైన భార్యాభర్తలైన వివిధ సందర్భాల్లో గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. నాగ చైతన్య సమంత కూడా కలుసున్నప్పుడు ఇదే పని చేశారు. అయితే దీనిపై సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. శోభిత దులిపాలతో నాగ చైతన్య పెళ్లి నేపథ్యంలో సమంత కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో నాగ చైతన్య సమంత టాపిక్ వస్తూనే ఉంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి నాగ చైతన్యతో ప్రేమాయాణం, ఆ తర్వాత పెళ్లి, అనంతరం విడాకులు, ఇలా సమంత జీవితంలో అన్నీ జరిగిపోయాయి. విడాకుల తర్వాత నాగ చైతన్య సమంత ఎవరి జీవితం వారు గడిపేస్తున్నారు. ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అంతేకాకుండా నాగ చైతన్య త్వరలో రెండో పెళ్లి కూడా చేసుకోనున్నాడు. బోల్డ్ బ్యూటీ శోభిత దులిపాలతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఆగస్ట్ 8న జరిగింది. ఇటీవలే శోభిత ఇంట్లో పెళ్లి పనులు మొదలైపోయాయి. డిసెంబర్ 4న వీరిద్దరి వివాహం జరగనుంది. అటు మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ఓటీటీ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ పూర్తి చేసింది. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 6 నుంచి సిటాడెల్ హనీ బన్నీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. అందులో హీరో హీరోయిన్ గా నటించిన వరుణ్ ధావన్, సమంత. ఇందులో భాగంగానే వరుణ్ ధావన్, సమంత కలిసి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో సమంతను వరుణ్ ధావన్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇప్పటి వరకు నువ్వు ఖర్చు చేసిన వాటిల్లో పూర్తిగా అత్యంత వృధా ఖర్చు ఏది అనే ప్రశ్న. వరుణ్ ధావన్ ఈ ప్రశ్న అడగగానే వెంటనే సమంత ఏమాత్రం తడుముకోకుండా నా ఎక్స్ చేసిన అత్యంత ఖరీదైన గిఫ్ట్స్ ఖర్చు అని సమాధానం ఇచ్చింది. సమంత ఎక్స్ అని చెప్పింది నాగ చైతన్య గురించే అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అనంతరం సమంత ఇచ్చిన సమాధానానికి ఎంత ఖర్చు చేసుంటావు అని వరుణ్ ధావన్ అడిగాడు. దానికి చాలా ఉంటుంది అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది సమంత. తర్వాత ఓకే వదిలేద్దాం అని నెక్స్ట్ క్వశ్చన్కు వెళ్దాం అన్నట్లు సమంత అంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. శోభిత దులిపాలను నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఈ సమయంలో ఇలాంటి కామెంట్స్ అవసరమా, స్పందించడం ఎందుకు అని అంటున్నారు. మరోవైపు నాగ చైతన్యకు సమంత అంతలా ఏం బహుమతులిచ్చి ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్.